వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రోబో యాప్లో మ్యాచెస్ చూసుకుంటే ఈరోజు ఐపీఎల్లో క్వాలిఫైర్ 1 ఉంది, కోల్కతా వర్సెస్ హైదరాబాద్. ఓకే, మనం దాంట్లో బెట్స్ చూసుకుంటే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మ్యాచ్ మీద బెట్స్ చూసుకుందాం. కోల్కతా టు విన్ ద క్వాలిఫైర్ 1 వర్సెస్ హైదరాబాద్. విన్ అవుతుందా అవ్వదా అని నేను మాత్రం కోల్కతా విన్ అవుతుందని అనుకుంటున్నా. వాళ్ళు టాస్ కూడా కొద్దిగా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. రన్స్ మీద, వికెట్స్ మీద ప్రిడిక్షన్స్ కూడా వస్తుంటాయి ఫ్రెండ్స్. కింద మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, మీరు కావాలంటే జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఏ టోటల్ రన్స్ 380 కన్నా పోతాయా పోవా? 380 అంటే 180 రన్స్ చేయాలి మ్యాక్సిమం. పోతాయి, ఎందుకంటే అందరూ హిట్టర్స్ ఉంటారు, ఇలా పోతాయి. అభిషేక్ శర్మ టు స్టార్ట్ ప్లేయింగ్ లెవెల్ ఇన్ వర్సెస్ కోల్కతా. ఇది మెయిన్ బెట్ ఫ్రెండ్స్. ఒకవేళ హైదరాబాద్ ఫస్ట్ బౌలింగ్ చేస్తే అభిషేక్ శర్మ ప్లేయింగ్ లెవెల్లో ఉండడా? ప్లేయింగ్ లెవెల్ ఉండాలి. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇంపాక్ట్ ప్లేయర్స్, ఇద్దరిలో ఎవరో ఒకరు ప్లేయింగ్ లెవెల్లో ఉండరు. నాకు తెలిసి నేను ట్రావిస్ హెడ్ అనుకుంటున్నా. లో తక్కువ ఉంది ఈ రేషియో కాబట్టి మీరు వేసుకోవచ్చు. మార్కో జాన్సన్ నో. ఏ టోటల్ ఆఫ్ 26 బౌండరీస్ వెళ్ళాయా ఫస్ట్ ఇన్నింగ్స్లో? వెళ్తాయి. అడెన్ మార్కర్ నో. రాహుల్ త్రిపాఠి ఎస్. మనీష్ పాండే నో. వైశాఖ్ విజయకాంత్ ఉంటాడు. అంకుల్ రాయ్ నో. సన్వీర్ సింగ్ ఉంటాడు ఫ్రెండ్స్, కానీ ఇది ఎక్కువ ఉంది కాబట్టి వదిలేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఓవర్స్ మీదకి వస్తే కోల్కతా టు స్కోర్ 55 ఆర్ మోర్ రన్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 6 overs. ఇది ఈజీగా ఎస్ఏ. ఇప్పుడే రేషియో తక్కువ ఉంది. మా కౌంట్ ఒక ఫస్ట్ ఓవర్ భూమి కొద్దిగా తక్కువ రన్స్ ఇచ్చినప్పుడు రేషియో తగ్గుతుంది, అప్పుడు కావాలంటే మీరు అప్పుడు వేసుకోవచ్చు. హైదరాబాద్ టు స్కోర్ 30 ఆర్ మోర్ రన్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద 3 overs. ఏమో ఫ్రెండ్స్, ఒక్కో వికెట్ పడితే స్లో అవుతుండొచ్చు. మ్యాక్సిమం ఇది కూడా ఎస్ఏ, ఎందుకంటే ఈ 2 టీమ్స్ హై స్కోరింగ్ టీమ్స్ కాబట్టి రన్స్ అన్ని 6 overs of 55, 3 overs of 30 అన్నీ ఎస్ఏ. హైదరాబాద్ టు టేక్ 1 or more wickets at the end of 3 overs నో. కోల్కతా టేక్ 2 or more wickets at the end of 6 overs నో. కోల్కతా ఇది ఎస్, 30 runs కొడుతుంది 3 oversలో. హైదరాబాద్ 2 wickets తీసా 6 overs తీయదు. కోల్కతా టు టేక్ 1 or more wickets నో. ఇది కోల్కతా 3 overs 1 wicket తీసుకురొచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఓపెనర్స్ ఇద్దరు ఫస్ట్ నుంచే హిట్టింగ్ ఆడతారు కాబట్టి ఎవరొకరు అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హైదరాబాద్ టు స్కోర్ 7 boundaries ఆర్ మోర్ బౌండరీస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 5 overs వర్సెస్ కోల్కతా. ఎస్, కోల్కతా 7 boundaries కొడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టీమ్స్ మీద చూస్తే ఎవరు ఎక్కువ బౌండరీస్ కొడతారు, ఎవరు 6 కొడతారు చెప్పలేము. వీళ్ళు 2 టీమ్స్ హై స్కోరింగ్ టీమ్సే. ఇప్పుడు పోస్ట్ తీసుకుంటే హూ విల్స్ బి ద హైయెస్ట్ రన్ స్కోరర్ ఫర్ కోల్కతా? ఎనీ అదర్ ప్లేయర్ మీద వేసాను ఫ్రెండ్స్. అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి అండ్ రిచ్ క్లాస్. అభిషేక్ శర్మ అయితే కాదు, ఎందుకంటే అభిషేక్ శర్మ హిట్టింగ్ ఆడతారు కాబట్టి తొందరగా అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నితీష్ కుమార్ రెడ్డి లేదా ఎనీ అదర్ ప్లేయర్. హూ అమంగ్ ద 4 bowlers విల్ ద లోయెస్ట్ ఎకనమీ? తక్కువ రన్స్ ఎవరు ఇస్తారంటే హర్షిత్ రాణా మీద వేసుకుంటారు ఫ్రెండ్స్. హౌ మెనీ రన్స్ విల్ బి స్కోర్ ఇన్ ద మ్యాచ్ బిట్వీన్ కోల్కతా అండ్ హైదరాబాద్? ఇది చెప్పలేం ఫ్రెండ్స్. హౌ మెనీ బౌండరీస్ విల్ బి స్కోర్డ్ ఇన్ ద మ్యాచ్ బిట్వీన్ కోల్కతా అండ్ హైదరాబాద్? ఇది కూడా మా మ్యాచ్ టైంలో బౌండరీస్ బట్టి మనం ప్రిడిక్షన్ ఇస్తాం ఫ్రెండ్స్. మీకు ఇంకెవరికైనా మ్యాచ్ మీద ఎలాంటి ప్రిడిక్షన్స్ కావాలన్నా, బెట్స్ కావాలన్నా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బెట్. ఇంకా బంగ్లాదేశ్ వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్ కూడా ఉంది, దానికోసం ఇంకో వీడియో చేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇది బెట్.